మా తాత గోసు మాత్రమే, చొక్కా ఉండేది కాదు. మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న ఒక లింగిలో చంద్రుడు సూర్యుడు కనిపిస్తూ వర్షం వచ్చినప్పుడు నీళ్లు కిందకి ఇంట్లోకి వచ్చినప్పుడు చల్లుకుంటూ జీవించేటువంటి కుటుంబాల దగ్గర నుంచి వచ్చాం. మా ఊరికి వచ్చేటప్పటికి కరెంటు లేనటువంటి పరిస్థితి మేము చూసాం. అంటే కరెంటు లేనటువంటి పరిస్థితిలో దీపం కింద చదువుకున్నటువంటి కుటుంబీకుడిగా మేము ఉన్నాము. దాని నుంచి గ్యారెంటీ లేదు. రేపు కూడా అంటున్నారు వాళ్ళు అంటున్నారు, వీళ్ళ ద్వారా ఇంకా ఏరే వాళ్ళు ఎఫెక్టివ్ అవుతారనేది నువ్వు అంటున్నావు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ ఒకవేళ వీళ్ళకి అక్కడే ఇల్లు ఏర్పాటు చేసుకునేదానికి ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వానికి కూడా కొంత ఫైనాన్షియల్గా బర్డన్ అవుతుంది. కాబట్టి ఆ డబ్బు పెట్టినా కూడా వీళ్ళకి సేఫ్ అనేది రేపు లేదు. రెండు విషయాలు చర్చించారు. నమస్తే, ఇప్పుడు ఈ నక్కల వాళ్ళ సమస్య మీ నోటీసులో ఉందా? ఏ ఇయర్ ఇచ్చారు? ఏ సంవత్సరం? మీ లిమిట్లోనే వస్తుందా? దానికి మీరు బాధ్యత వహిస్తారా, కొత్తపట్నం తహసీల్దారా? నేను చెప్పేది ఒకటి, నా మాటని పాజిటివ్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీన్ని మీరు చూస్తున్నారా, ఆ తహసీల్దార్ చూస్తున్నారా? మీరే చూస్తున్నారు. కాబట్టి నేను యాజ్ ఏ మెంబర్గా, కమిషన్గా, ఎస్టీ కమిషన్గా మీకు నేను చేసే రిక్వెస్ట్ ఒకటే. ఇప్పుడు మీరేదో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేషనల్ కమిషన్ మెంబర్ కూడా వచ్చారు, ఈ విషయాన్ని మీ నోటీస్లో పెట్టారు, మీరు ఏదో పర్సూ చేశాము అంటున్నారు. నేను స్టేట్ కమిషన్ మెంబర్గా చెప్తున్నాను, మీరు దీని మీద వితిన్ ది 15 days లోపల నిర్ణయం తీసుకోవాలి. 15 రోజుల లోపల దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఏదైనా మీరు అన్నట్టు 2,30,00,000 రూపాయలు 50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టి మట్టిని పూడ్చి దాన్ని వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకొక చోట ఈ 55 కుటుంబాలకి పట్టాలు ఇస్తారా అనేది 15 రోజుల లోపల తేల్చాలి. సర్వే చేసి మీకు సర్వే అయిపోయింది మేడం, సర్వే లిస్ట్ ఉంది, వాళ్ళకి సంబంధించి శాంక్షన్ ఇవ్వండి మేడం. శాంక్షన్ చెప్తాను. నేను డైరెక్ట్ గారికి రాసే మీకు ఇవ్వను. డైరెక్ట్ గా నా సొంతగా నేను నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ప్రకాశం జిల్లా ఎస్టీ కమిషన్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా కమిషన్ సభ్యుడిగా ఇవాళ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలో మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగినటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరి చేత మరి ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాల నుంచి మరి వినతి పత్రాలను, విన్నపాలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్ మరి ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారుల యొక్క సమక్షంలో జరిగింది. మరి ఈ జిల్లాలో గిరిజన ప్రజానికం చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ గిరిజన ప్రజలకి మరి అనేక రకాల సమస్యలు ఉన్నట్టు ఇవాళ కమిషన్ సభ్యుడిగా నా దృష్టికి మరి ప్రజలందరూ కూడా సంఘాలుగా, ప్రజలుగా వాళ్ళందరూ కూడా అనేక అర్జీలను, వినతి పత్రాలను అందజేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మరి ఈ పట్టణంలో మరి ఒంగోలు పట్టణంలో దాదాపుగా 2008వ సంవత్సరంలో కొత్తపట్నం అనేటువంటి మరి ప్రాంతం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నక్కల వాళ్ళకి దాదాపుగా 55 కుటుంబాలకు సంబంధించినటువంటి నక్కల వాళ్ళకి మరి ఈ ప్రాంతంలో అప్పుడు ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేయడానికి మరి ప్రయత్నం చేయడం జరిగింది. మరి పట్టాలు ఇచ్చారు కానీ మరి అక్కడ హౌసింగ్స్ అయితే మరి ప్రభుత్వం ద్వారా జరగలేదు. వాళ్ళే ఏదో కొంత కూలీ నాలి చేసి వివిధ రూపాల్లో వాళ్ళు ఏదో పనులు చేసుకొని కొంత డబ్బుతో అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే మరి ఈ మధ్య వచ్చినటువంటి వర్షాల కారణంగా ఆ ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి ఇప్పుడు అక్కడ కనీసం శరీరం మీద వేసుకున్న బట్టలు తప్ప వాళ్ళకి ఎలాంటి అక్కడ ఉన్నటువంటి ఇంటి సామాగ్రి కానీ ఏమీ కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు ఇదే ఒంగోలు పట్టణంలో వచ్చి మళ్ళీ వీధుల్లో మార్కెట్ యార్డ్ దగ్గర
మరి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ భిక్షాటన చేస్తూ మేము జీవిస్తూ ఉన్నామని వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ నేను గౌరవ తహసీల్దార్ గారి ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లులు అన్నీ కూడా మునిగిపోయాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి అవసరమైతే గౌరవ కలెక్టర్ గారే ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలని తెలుసుకొని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా అక్కడనా లేకపోతే ప్రత్యామ్నాయమా అనేది ఒక 15 రోజుల లోపల ఈ 55 నక్కల కుటుంబాలకు చూపాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రత్యేకంగా వాళ్ళకి విన్నవిస్తూ ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ జిల్లాలో మరి కొత్తపట్నం అనేటువంటి ప్రాంతంలో ఏలాది మంది గిరిజనులు అక్కడ అంటే చేపలు పడుతూ మరి కేవలం చేపలనే ఒక వృత్తిగా భావించి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారని చెప్పారు. వాళ్ళకి కనీసం ఏదైనా వాళ్ళు చెరువు అంటే ఆ కాలువల ద్వారా నదిలో వెళ్ళి ఏదైనా జరగరాని సంఘటన ఏదైనా జరిగితే కనీసం వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేదు, ఆ కుటుంబాలకి ఎలాంటి భరోసా లేదని కూడా ఇవాళ నా దృష్టికి వచ్చింది. అందుకనే నేను మళ్ళీ కూడా గౌరవ ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేపలు పట్టే వాళ్ళు ఏ కులమైన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇవాళ అందరికీ కూడా వాళ్ళు గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఆ శాఖ ద్వారా గుర్తించి వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి చేపలు పట్టుకోవడానికి వలలు కావచ్చు, సైకిల్ కావచ్చు, లేదా మార్కెట్ చేసుకోవడానికి ఆటోలు కావచ్చు, వాళ్ళు ఏదైనా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రోత్సాహాన్ని కూడా మరి ఇక్కడున్న గిరిజనులకు కూడా అందజేయాలని కూడా నేను కలెక్టర్ గారికి ప్రభుత్వం తరఫున కమిషన్గా విన్నవిస్తూ ఉన్నాను. అదే కాదు ఇంకా ఫారెస్ట్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నగరంలో ఎన్నో గిరిజన కాలనీలు ఉన్నాయి, కానీ కనీసం ఆ కాలనీల్లో కనీస సౌకర్యాలు లేదని కూడా ప్రజలు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మీ అందరి సమక్షంలో మాట్లాడాను. ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఎన్ని ఎస్టీ కాలనీలు ఉంటే అన్ని కాలనీల్లో అక్కడ మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసాని కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి రూపాయిని కూడా ఆ ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాలని కూడా కమిషనర్ గారిని కోరాను. ఆ సమస్యల్ని కూడా ప్రత్యక్షంగా నేనే వెళ్ళి తెలుసుకొని పరిష్కరిస్తానని కమిషనర్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా మాటిచ్చారని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారి జీవన ప్రమాణాన్ని పెంచే ఏ కార్యక్రమమైనా సరే అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మరి అందరూ కూడా బాధ్యతగా గిరిజన సమాజాన్ని అందరూ కూడా ప్రేమించాలి. వారి యొక్క మంచి కోసం, వారి ఎదుగుదల కోసం అందరూ పనిచేయాలని కూడా నేను మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ కమిషన్ ఏర్పాటు చేసిందే ఆ ప్రజల కోసం, ఆ గిరిజనుల కోసం. ఆ ప్రజలు అంటే ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఇవాళ సమాజానికి దూరంగా ఉన్నారో ఆ ప్రజల యొక్క గొంతుని వినిపించడానికి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీలకు సంబంధించి ఇవాళ కమిషన్లను ఏర్పాటు చేసి కమిషన్లు చైర్మన్లుగా సభ్యులుగా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. మళ్ళీ 15 రోజుల తర్వాత ఏదైతే నేను ఈ సమస్య చెప్పానో మన మొదటి కొత్తపట్నం సంబంధించి నక్కల వాళ్ళకు సంబంధించి ఆ సమస్యని కంపల్సరీగా ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు పాజిటివ్ మేనర్లో మానవత దృక్పథంతో 15 రోజుల లోపల ఆ సమస్యని కంపల్సరీగా ఒక స్థితికి తీసుకురావాలని మళ్ళీ నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అవసరమైతే వారికి న్యాయం జరిగితే అధికారులకి మేము తప్పనిసరిగా మా ప్రజల తరపున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. జరగని పక్షంలో అవసరమైతే ఆ ప్రజలకి మంచి చేయడానికి ప్రభుత్వాలని విన్నవించి ఆ సమస్యని పరిష్కరించడానికి కూడా మా పరిధిలో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి మరి సహకరించిన మా DTWO మేడం గారికి, గిరిజన శాఖ అధికారులకి, ముఖ్యంగా మా జాతి బిడ్డలందరికీ కూడా ఇక్కడ వచ్చిన అధికారులందరికీ కూడా మరొక్కసారి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ SP గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.